మాట్లాడకు. అంత కోపంతో నాడు వెళ్ళిపోతే నేను వాడు ఒక్కడు పోతున్నాను ఇంతమంది పంపించిన. అరే బాబు వచ్చి ఇజ్జత్ తీసుకుంటా ఏముండదు ఇక్కడ అడుగు పోదాం. ఇజ్జత్ అంటే అయిపోతుంది చెప్తున్నాడు. ఆయన వేసింది మంచి దాని గురించి చెప్తున్నట. నువ్వు మంచి గురించి చేసినప్పుడు అంత దూరం నుంచి ఎట్లా వదిలేస్తావన్నా? 4 కిలోమీటర్ నడిచి వానికి అంత కోపం ఉండేటోడు బండి ఎట్లా నడుపుతాడు? మళ్ళీ కోపం నాకు తెలియదు. నాకు సీరియస్ ఎందుకు? మొన్న రాత్రికి ఏడో పోయినరా? పాన్ తిన్నీకి పోలే? ఏం పాన్ తిన్నా? 2 బజే రాత్రికి డాడీ వినిపిస్తాను నాకు పాన్. 2 బజే రాత్రికి నేను ఒక మాట చెప్తా. డిగ్రీ ఏమైనా వేసుకోరా భయ్, నాకు అవసరం. 2 గంటలకు ఓడి పెడతారు. పాన్ షాప్ అది మనం రాకుండా 12 గంటలు నువ్వు 10 దాకా ఎప్పుడు ఇంట్లో ఉండేటోని. కొత్త మధ్యలో అంటే పెద్ద రైతు బయట తిరుగుతా. నాకు దోస్తులు లేరా? నువ్వు వచ్చిన బాబాయ్ నీ ఏజ్ లేకపోతే ఏజ్ తిరగాల బాబాయ్. నేను ఇంట్లో కట్టి వాడేసాను. ఏడా తిరగద్దురా, ఏం నువ్వు ఎందుకు పోతావు? పెళ్ళైనా ఎందుకు పోతావు? మాట్లాడకు. ఇమ్రాన్ అన్న బబ్బు సమస్య రోజు రోజుకి ముదిరిపోతుంది. ఇంతకు ముందు బబ్బు వేరు, ఇప్పుడు బబ్బు వేరు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఇమ్రాన్ అన్నకు మాటకు మాట సమాధానం చెప్పే బబ్బుని చూస్తున్నా. అయితే మొత్తానికి ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బబ్బు ఇమ్రాన్ అన్న విడిపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి బబ్బు బాబాయిలు రంగంలోకి దిగారు. వాళ్ళు ఇమ్రాన్ అన్నతో మాట్లాడి ఒక స్పాట్ దగ్గరికి బబ్బుని తీసుకురండి అని నేను మాట్లాడతా అని చెప్పడంతో ఆ స్పాట్ కి 2 బాబాయిలు బబ్బు వచ్చారు. కానీ వాళ్ళిద్దరికి కలపడానికి ప్రయత్నించిన ఆ 2 బాబాయిల ముందే మళ్ళీ మాటకు మాట గొడవ పడ్డారు. ఇమ్రాన్ అన్న ఆ రోజు నీకు కార్ ఇయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది అని సూటిగా ప్రశ్నించగా బబ్బు ఏమాత్రం తగ్గకుండా నువ్వే నేర్పించిన కారు కదా, నాకు నడపాలని బుద్ధి అయింది, నడిపాను అని సమాధానం చెప్పాడు. దాంతో ఇమ్రాన్ అన్న కోపంగా మరి నువ్వు రాత్రి 2 గంటల వరకు బయట ఎందుకు తిరుగుతున్నావు, నీకు అవసరమా అని అడగగానే బబ్బు కూడా వెంటనే నువ్వెందుకు పబ్బులకు పోయి తిరుగుతున్నావు అని అంతే సూటిగా ప్రశ్నించాడు. వాళ్ళిద్దరి వాదన చూసి నువ్వు రఫ్ గా బండి నడపడం వల్లే ఇదంతా జరిగిందిరా అంటూ బాబాయిలు బబ్బుని తిట్టారు. అప్పుడు బబ్బు ఆ రోజు కోపంగా నా ముఖం మీద బ్యాగ్ విసిరేసి వెళ్లిపోమన్నాడు, అందుకే నాకు కోపం వచ్చి వచ్చేసాను అని తన బాధను చెప్పాడు. దానికి ఇమ్రాన్ అన్న వెంటనే సరే మీ ఇంట్లో గొడవ జరిగి మీ మమ్మీ కూడా బ్యాగ్ విసిరితే ఇంటి నుంచి వెళ్లిపోతావా ఎదురు ప్రశ్నించాడు. ఇలా ఫుల్ గా గొడవ జరిగిన తర్వాత బాబాయిలు మరి ఏమంటావురా బబ్బు, ఆఖరికి కలిసి ఉంటావా లేదా అని అడగ్గా బబ్బు మాత్రం అది అయ్యేటట్లేదు, మీరు వస్తారా లేదా అంటూ ఒక్క మాట కూడా చెప్పకుండా తన యాక్టివా బండి స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక చేసేదేం లేక ఇమ్రాన్ అన్న ఆఖరికి వాడు ఎంత మొండిగా ఉన్నా వాళ్ళ మమ్మీ చెప్తే వింటాడేమో చూద్దాం అని ఒక మాట చెప్పడం జరిగింది. పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.